పిలిచారా సార్? జరీనా నువ్వా? ఏంటి తలిపేశావు? అదిగో అదే ఆ అమాయకత్వమే నాకు నచ్చింది. అందుకే కొంచెం ఏజ్ డిఫరెన్స్ ఉన్నా నిన్నే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. నువ్వు ఫిక్స్ అయితే అయిపోయిందా? నేను చేసుకోను. చేసుకొని తీరాలి. చూడు, నువ్వు చీ అన్నా చేదరించుకున్నా నేను తల వంచుకుని వెళ్ళిపోయింది ఎందుకో తెలుసా? నీ ప్రేమ కోసం. ఏనాటికైనా నా మనసును అర్థం చేసుకుంటావని. మనసారా బొంద, నాకెవరి మనసు అక్కర్లేదు. నన్ను వదిలేయ్ తల్లి. కోరి వచ్చానని లోకువుగా చూడకు. ఇంద్రుడు చంద్రుడి దగ్గర నుంచి ఎంతో మంది లైన్ లో ఉన్నారు, కానీ నేనెవరికీ లొంగలేదు. నా ప్రేమను కాదనుకో, ఒప్పేసుకో ప్లీజ్. నా మాట విను. నేను ఒప్పుకోను. ఒప్పుకోవా? అంతేనా? అంతే. ఒప్పుకుంటావా? ఒప్పించమంటావా? అమ్ము, నీకు దండం పెడతాను. నా జీవితాన్ని బుక్కిపై ప్లీజ్ సుందరం. నేను రాను. నా మాట నేను విన్ను. సుందరం. నేను సారీ. నేను పరిగెత్తలేను. నాది సేమ్ డైలాగ్. సుందరం ప్లీజ్. అంతేనా ప్లీజ్? సుందరం బాబోయ్, సుందరం కాపాడండి. సుందరం బాబోయ్, ఒప్పుకో సుందరం. ఒప్పుకోను. ఏమైంది? ఏమవుతుంది? వాడి వెనకాల పరిగెట్టి పరిగెట్టి ఆయాసం వచ్చింది. వానకంలో పుడకల్లాగా వచ్చారు. చిచే తప్పండి. అక్కడ జుట్టు జరిగిపోయింది, ఇక్కడ ఆయాస పడుతున్నాడు. అక్కడ పౌడర్ జరిగిపోయింది, ఇక్కడ నీరస పడుతున్నాడు. ఏదో జరిగిపోయింది, నాకు టెన్షన్ గా ఉంది. నువ్వు ఉండు. సుందరం, బాధపడకు, వెళ్ళిపోయింది కదా. మళ్ళీ రాదని గ్యారెంటీ ఏంటి? రావచ్చు, నాకు టెన్షన్ గా ఉంది. అమ్మో చిచి, మగాళ్ళకి రక్షణ లేకుండా పోయింది ఆఫీస్ లో. హలో, నేను వరుణ్ మాట్లాడుతున్నాను. మీరెవరు? 9 ఏళ్ల తమ్ముడున్న తన్మయ్యని. మీరు విజయనగరం నుంచి వచ్చారని తెలిసి ఫోన్ చేస్తున్నాను. ఎవరు చెప్పారు? ఎవరూ చెప్పలేదు. ఊళ్ళో అంతా మిస్ ఇండియా వైజాగ్ వచ్చింది ఏమిటనుకుంటుంటే. మీరింకా మిస్ ఇండియా బఠానీలు మర్చిపోలేదన్నమాట. అవునండి, మరైతే వాళ్ళు కలుద్దామా? అలాగే, కానీ ఎందుకో? ఎందుకంటే ఇక్కడ మీ కరాటే తమ్ముడు, మీ కారు డ్రైవర్ ఉండరు కాబట్టి. అలాగే, పామ్ బీచ్ రెస్టారెంట్ లో ఇవాళ కలుద్దాం. థ్యాంక్స్. ఎప్పుడు లేని ఈ వేళప్పుడు షేవ్ చేసుకుంటున్నారేమిటి? అవును, ఈ వేళప్పుడు ఎందుకు షేవ్ చేసుకుంటున్నాను? నాకు గడ్డం గుచ్చుకుంటేనే బాగుంటుంది. అయితే ఆపేస్తాను. సగం గడ్డం చూసే వాళ్ళకి ఏం బాగుంటుంది? కానీ నువ్వు చెప్పావు కాబట్టి కానిస్తున్నాను. అవును, అతి వేగంగా కారు నడిపే డ్రైవర్లు ఎక్కడుంటారు? రేసుల్లో. హాస్పిటల్స్ లో. మీరు మొన్న విజయనగరం వెళ్ళినప్పుడు కారును అంత వేగంగా ఎందుకు నడిపారు? ఈ విషయం నీతో ఎవరు చెప్పారు? తెలిసిన వాళ్ళు చెప్పారు. కానీ ఎలాగో గెడ్డం గీసుకున్నారు కదా, హాయిగా మనం బయటికి వెళ్ళి పెళ్ళైన కొత్త రోజుల్లోలా భోంచేద్దాం. ఏమంటారు? ఇంకేమంటాను, వెళదాం పదా అంటాను. ఇదేంటప్పన్నా ఇక్కడ తీసుకొచ్చావు? మన పెళ్ళైన కొత్తలో భోజనానికి ఇక్కడికే వచ్చేవాళ్ళం కదండి. వద్దు, ఇక్కడ వద్దు, ఇంకెక్కడికైనా వెళదాం. మనం వచ్చి చాలా కాలం అయిందిగా. అంటే ఇవాళ వెరైటీగా ఇంకో చోటకి వెళదామని. పదా. ఎలాగో ఇంత దూరం వచ్చాం కదండి, రండి రండి. Come on. కూర్చోండి. ఏమిటిది అదోలా ఉన్నారు? ఎవరు? నేనా? లేదే. నాకు తెలుసులేండి. ఏం తెలుసు? ఆ సింహం ఎక్కడ ఊరేసుకుంటాడో అని ఆలోచిస్తున్నారు. వాడా? పాపి చిరాయు అని వాడు ఇప్పుడప్పుడే పాడు. నేను పోతే గాని వాడు పాడు. ఏమిటండి అలా దూకారు? బయటికి రండి అసహ్యంగా. జలస్తంభన ప్రాక్టీస్ చేస్తున్నా. ఈసారి చూడు ఎంతసేపట్లో బయటకు వస్తా. ఏమండి? ఏమండి? థ్యాంక్స్ బాబు, యూర్ వెల్కమ్. ఏమిటండి ఇది చిన్నపిల్లల సిగ్గులేదు?
ఇదంతా ఊరోళ్ళ సొమ్ము తాకట్టు పేరుతో ఇక్కడికి వచ్చి చేరాయి. మీ మామగారిది వడ్డీ వ్యాపారం కదా, ధర్మ వడ్డీ పేరు చెప్పి 125 రూపాయలు వడ్డీ వసూలు చేస్తుంటాడు. నాకోసారి డబ్బులు అవసరం ఉండి నా బైక్ తాకట్టెట్టాను. ఇప్పటికీ వడ్డీ కడుతూనే ఉన్నాను. అసలు ఈ ఇంట్లో ఏ సామాను మంది కాదు. మునుల ఓలే ఈ ఇంటిలో బూజు పట్టి పడి ఉన్నవి. ఇది మా 7 తరాలు కూర్చి వడ్డీ కడుతూనే ఉన్నాం. ఏం మొహం పెట్టుకొని కూర్చున్నా? మా ఫ్యాన్ గాలి నువ్వు అనుభవిస్తున్నావా? ఇది గాలి కాదు, నిప్పులు కుంపటి. నీకు మా ఉసురు తగులుతుంది. అమ్మో, ఏది ముట్టుకున్నా తిడుతున్నట్టే అనిపిస్తోంది. తాకట్టు ఉసురు తరతరాలు వెంటాడుతుందంట. వేమన శతకంలోనూ ఇదే చెప్పారు, సుమతి శతకంలోనూ ఇదే చెప్పారు. ఏమైతేనే ఎవరి వస్తువులు వాళ్ళకి ఇచ్చేయాలి. యాదో సినిమా 3 గంటలు వేస్ట్, 300 వేస్ట్. సినిమాలో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అంటే చిచి నాకే నచ్చలేదు. యామిగ్గానే ఉంది కదండి. నాకు బలి నవ్వు వచ్చింది. నాకు వాంతి వచ్చింది. మెల్లిసిగలం సినిమాలో వాడి క్యారెక్టర్ అంటే 3 రూపాయలు వడ్డీకి ఇవ్వడం ఏంటి? 10 రూపాయలు వడ్డీ అనే లేకపోతే అది వడ్డీ అనిపించుకుంటుందా? ఇప్పుడు ఈ దిక్కుమాలిన సినిమా చూసి రేపటి నుంచి మనతో వడ్డీలు బేరాలు ఆడతారు. అప్పుడు తెలుస్తుంది మనకి. ఎండాంజనేయం బొమ్మేది. ఫ్రిడ్జ్ నేనే ఇచ్చేసాను. ఈ రోజు చాలా మంచి రోజని ఊళ్ళో వాళ్ళందరినీ రమ్మని చెప్పి మొత్తం ఇచ్చేసాను. మరి డబ్బు అసలు ఇచ్చారు. వడ్డీ వడ్డీయా? ఛీ, అక్కర్లేదన్నాను. కొందరేమో అసలు ఇచ్చారు, ఇంకొందరేమో దసరా ప్యాక్ ఇస్తామన్నారు, ఇంకొందరేమో పాప దీపావళి ప్యాక్ ఇస్తామన్నారు, ఇంకొందరేమో సంక్రాంతి ప్యాక్ ఇస్తామన్నారు, ఇంకొందరేమో మేం పోయేకిస్తామన్నారా? కొంప ముంచావు. అవును, అందరూ అదే అంటున్నారు. మీరందరు కొంపలు ముంచుతున్నారు. అందుకే ఇచ్చేసాను. వడ్డీ అంటే రోజు రోజుకి తలలు పెంచుకునే పావండి. అది తీసుకున్న వాళ్ళ ఇంట్లో ఉన్నా ఇచ్చే వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రమాదమే. వేమన శతకంలోనూ ఇదే చెప్పారు, సుమతి శతకంలోనూ ఇదే చెప్పారు. ఇంకొద్దండి, ఊళ్ళో వాళ్ళు అడిగినా విరవకండి. అబ్బాబాబాబా అంతుందా? చాలా ఉంది. నోటుతో చెప్పొచ్చు కదా, బలుపు. వామ్మో, ఫస్ట్ టైం ఇంటర్వ్యూనా? అవును సార్. పేరు దాంట్లో ఉంది కదా సార్. అయితే నువ్వు నేను చెప్పవా? నో చెప్పనాను కదా సార్. రామకృష్ణ. ఐ సీ. ఇక ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా సార్? ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ ఊరిని అబ్బా, వీడు కూడానా? బిజినెస్. థ్యాంక్స్. నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ సార్. అంటే క్వశ్చన్ పూర్తిగా అడగద్దా? లేట్ అవుతుందేమోనని. నీకా మాకా? మనకి సార్. మీ ఫాదర్ ఆ? టెంపుల్లో పూజారా? అవును సార్. ఫస్ట్ క్వశ్చన్, భూమి గుండ్రంగా తిరుగుతుంటే మనం ఎందుకు పడిపోము? సింప్లీ సూపర్. ఇది నా అమ్మ కర్మ పారే. భూమి ఆకర్షణ శక్తి సార్. సార్, భూమి తిరగటం ఏంటో కానీ నా కళ్ళు తిరుగుతున్నాయి సార్. కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా? షూర్. కాలింగ్ బెల్ ప్రాబ్లం. ఇదిగో ఆగు. ఏ నోటితో మాట్లాడవా ఏంటి సార్? ఎలాంటివి కూడా నేర్పరా? వాడి పేరేంటో అడుగు. నీ పేరేంటి? ఏ, ఆగు, ఆగు, అబ్బా, నీకు కూడా ఉందా? ఆగు, ఆగు, ఆగు. సార్, వీడి పేరేంటి సార్? సార్, సార్, ఆ కాగితం మీద రాసి చూపెట్టండి. థ్యాంక్స్. పురుషోత్తం. మన కంపెనీ పేరేంటి సార్? స్టామర్ అండ్ కో. సార్, మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగనా సార్? అడుగు. మీకు నత్తి, సార్లకి నత్తి, బాయ్కి నత్తి, ఈ కంపెనీ పేరులో నత్తి. ఏ నత్తి లేని నన్నెందుకు సార్ ఇంటర్వ్యూకి పిలిచారు? నత్తి లేని వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చి ఎంకరేజ్ చేద్దామని.